గురువు గారు మరి తదుపరి రాశి మకర రాశి. ఉమ్. ఈ మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు? ఈ ఫిబ్రవరి మాసంలో ఉమ్. మకర రాశి వాళ్ళకి మరి ఎట్లా ఉంటుందయా అంటే ఇప్పటి వరకు పీకలలో కష్టాల్లో దిగి ఉన్నారు ఆల్రెడీ. ఉమ్. ఎటువంటి కష్టాలంటే గత 7 సంవత్సరాల నుంచి వాళ్ళు అనుభవించిన బాధ లేదు, వాళ్ళు చూడని కష్టం లేదు, వాళ్ళు చూడని దరిద్రం లేదు. అంటే ఒకప్పుడు ఎంతో పెద్ద స్థాయిలో ఉండి కూడా దిగజారిపోయి మళ్ళీ ఇప్పుడిప్పుడే గాలి పీల్చుకుంటున్నారు. అంటే గట్టిగా గాలి పీల్చుకుంటున్నారని చెప్పాలి. ఉమ్. ఇంకా ఎట్లా వివరంగా చెప్పాలి అంటే పీకల్లో బురదలో దిగాం అనుకోండి, ఉమ్. బయటకు వస్తాం. వచ్చిన తర్వాత నీళ్లు పోస్తే పోతుందా, రుద్ది కడుక్కోవాలి. అవును. అంటే రుద్ది కడుక్కుండే సమయం ఓకే. చివర్లో ఉంది. ఉమ్. అంటే ఇంకొక 2 మాసాల తర్వాత ఈ మకర రాశి వాళ్ళకి వాళ్ళ పట్టిన దరిద్రం అంతా కూడా మటుమాయం అయిపోతూ ఉంది. ఉమ్. అంటే ఇక్కడి నుంచి రాబోయే ఉద్యోగ ప్రయత్నాలు కానివ్వండి, మరి వ్యాపారంలో ఏదైతే ఇప్పటికీ నష్టపోయి ఉన్నారో, దెబ్బతిని ఉన్నారో, ఎంతైతే లాస్ అయ్యి ఉన్నారో ఉమ్. ఇక్కడి నుంచి రాబోయే కాలం సంపాదిస్తారు. శని ఎట్లాంటి వాడంటే ఎప్పుడైనా సరే మనిషి యొక్క అహంకారాన్ని తగ్గిస్తాడు శని. ఉమ్. జనరల్గా మనం ఏమనుకుంటామంటే అమ్మో శని ఇచ్చాడా అని భయపడతాం. అవును. అవును. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చేవాడు శని భగవానుడు. ఉమ్. అంటే ఒక తల్లి తండ్రి కొడుకున్నారనుకోండి, తండ్రి చెప్తుంటాడు పిల్లవాడికి, అరే ఆ పని చేయబాకురా నాయన, ఇబ్బంది పడతావు, అవును. బలానా పని చేయబాకు అంటారు. ఉమ్. పిల్లవాడు ఏమనుకోడే, మా నాన్నకేం తెలుసు, నాకే ఎక్కువ తెలుసు, మా నాన్న ముసలోడయ్యాడు, అవును. మా నాన్నకన్నా నాకే ఎక్కువ తెలుసు, అవును. నాకున్న అనుభవం మా నాన్నకి లేదు, అవును. నాకున్న తెలివితేటలు మా నాన్నకి లేవు అనుకుంటాడు. ఖచ్చితంగా. మనకి ఏదైతే చేయొద్దంటాడో కరెక్ట్గా అదే పని చేస్తారు. ఉమ్. చేసి నష్టపోయి ఉంటారు మకర రాశి వాళ్ళు. ఉమ్. మరి ఆ పడ్డ నష్టం కష్టంలో నుంచి బయటపడబోతున్నారు ఈ యొక్క ఉమ్. ధనుసు రాశి వాళ్ళు. ఈ యొక్క గత 7 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నారు మకర రాశి వాళ్ళు. వాళ్ళు పడుతున్న బాధల్లోంచి బయటపడే రోజులు దగ్గరలో ఉన్నాయి. అంటే సానుకూలమైన సమయం ఆరంభమైంది. ఉమ్. కాబట్టి సంతోషంగా ఆనందంగా ఉండవలసిన సమయం. ఉమ్. ప్రధానంగా సూచన ఏంటంటే గడిచిపోయిన కాలాన్ని రోజుల్ని గుర్తు చేసుకోకూడదు. ఉమ్. ఇక్కడి నుంచి ఏం చేస్తే వృద్ధిలోకి వెళతామో, ఏం చేస్తే మనకున్న అనుభవం ఉపయోగపడుతుందో, ఇప్పటికి ఎంతో అనుభవించి ఉంటారు, అనుభవాన్ని సేకరించి ఉంటారు. ఆ అనుభవం వల్ల రాబోయే కాలం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతి అడుగు జాగ్రత్తగా ముందుకు వేసినట్లయితే ఉమ్. రాబోయే కాలం బాగుంటుంది అని చెప్పవచ్చు మకర రాశి వాళ్ళకి. ఉమ్. తరువాత ధనపరంగా కొంత కావాల్సిన ధనం సమకూరుతుంది. కుటుంబపరంగా కొంత చికాకులు ఉంటాయి. మరి తల్లితో కొంత ఇబ్బందులు కానివ్వండి, కుటుంబపరమైన చికాకులు కానీ, చదువుకునే విద్యార్థులకి కొంత ప్రతికూలత ఇవన్నీ ఉన్నాయి. అది కూడా ఈ మాసంలో తొలగిపోతూ ఉంటుంది. తర్వాత సినీ రంగ ప్రముఖులకి నేను చెప్పిన విధంగా ఈ మాసం తర్వాత ఉమ్. సినీ రంగ ప్రముఖులకి, రాజకీయ రంగ ప్రముఖులకి ఈ మాసం తర్వాత అంటే మార్చి నుంచి ఉమ్. అనుకూలమైన సమయం. కుజుడు వల్ల, బృహస్పతి వల్ల, శుక్రుడి వల్ల అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. తర్వాత ప్రతి విషయంలో, ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక 3 మాసాల పాటు ధనం ఖర్చు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. అంటే ఇప్పుడు ఎట్లా కనిపిస్తుందంటే అంతా బాగానే ఉంది, ఇంకెంతకన్నా ఇంకేమనిపిస్తానులే, ఉమ్. ఇంకా రాబోయే కాలం బాగుంటుంది, ఇంతకన్నా కష్టం వస్తుందా అనిపిస్తూ ఉంటుంది. ఓకే. డబ్బు కనపడగానే ఏదో చేయాలని కొత్త ఉమ్. ఆలోచనలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఒక్క నెల రోజుల పాటు ఓపిక పట్టినట్లయితే రాబోయే మాసం నుంచి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ మకర రాశి వాళ్ళకు అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అట్లనే మరి వీళ్ళు ఏ పూజలు చేస్తే ఫలితాలు దక్కుతాయి అంటారు? ఈ మకర రాశి వాళ్ళకి అనుకూల రంగు ఏంటయ్యా అంటే ఉమ్. ప్రధానంగా ఎరుపు రంగు. ఎరుపు రంగు. రక్తవర్ణం చాలా అనుకూలంగా ఉంది. ఉమ్. మంగళవారం పూట ఏ ప్రయత్నం చేసినా ఉమ్. అనుకూలంగా మారుతుంది. మరి కొంత చికాకులు నుంచి బయటపడాలి అంటే ఈశ్వర అర్చన, ఈశ్వరారాధన అనేది చెప్పదగ్గ సూచన. అదృష్ట సంఖ్య ఏదంటారు? అదృష్ట సంఖ్య వచ్చేటప్పటికి 7వ నెంబర్ అదృష్ట సంఖ్య. 7వ నెంబర్ అవును. అదృష్ట సంఖ్య. ధన్యవాదాలు గురుగారు.